బార్డర్లో సైన్యం ఉంటారు కదా, మన ఇండియా బార్డర్లో సైన్యం ఎక్కడ ఉంటారు? కొంతమంది బార్డర్లో ఉంటారండి కదా. రోజు యుద్ధం చేస్తున్నారు వాళ్ళు, కానీ యుద్ధానికి రెడీగా ఉన్నారా? రోజు యుద్ధం చేయడానికి సైనికులు అవ్వలేదు, యుద్ధం వచ్చినప్పుడు యుద్ధం చేయడానికి సైనికులుగా ఉన్నారు. అవునా కదా? అలానే నువ్వు కూడా రక్షించగలిగినటువంటి రక్షకుణ్ణి కలిగిన వ్యక్తివి. నిన్ను రక్షించిన రక్షకుణ్ణి నువ్వు కలిగిన వ్యక్తివి. నువ్వు కూడా ఒక వ్యక్తి అవసరతలో ఉంటే, ఒక వ్యక్తి ఇంక నేను ఎందుకు బ్రతకాలి అనుకున్నప్పుడు ఆ వ్యక్తిని బ్రతికించే రక్షకునివి నువ్వు కూడా. ప్రభువే అవకాశం ఇస్తాడు, ప్రభువే ఆయనను పరిచయం చేసుకునే అవకాశం ఇస్తాడు. ఎందుకంటే మనుషులకు ఆరోగ్యం అవసరం, క్షేమం అవసరం, సమాధానం అవసరం, సంతోషం అవసరం, సమృద్ధి అవసరం. అది ఇవ్వడానికి యేసు ప్రభు వచ్చాడు. ఇవన్నీ పక్కన పెట్టి ఒక మత సంబంధమైన క్రైస్తవులము అని గనక మనం వెళ్తూ ఉంటే ఒక రోజుకి మనం ఏమైపోతామంటే మన విశ్వాసము తగ్గిపోవడం ప్రారంభమవుతుంది. నువ్వు ఎంతన్నా బైబిల్ చదువు, ఎన్ని కృపావరాలన్నా ఉండని, ఎంత పవర్ఫుల్గా ఉండని, ప్రార్థన చేసినప్పుడు పవర్ఫుల్గా అనిపించవచ్చు, బైబిల్ చదివినప్పుడు పవర్ఫుల్ అనిపించవచ్చు, రోజు పరలోక దర్శనాలు రావచ్చు. కానీ ఒకరోజు వచ్చేసరికి అవన్నీ ఎవరివో అన్నట్టుగా వచ్చే రోజు వస్తుంది. దానికి కారణం ఏంటంటే నీవు పని చేయడం కొరకు ఇవన్నీ సపోర్ట్. నీవు రక్షించడానికి, మనుషులను రక్షించడానికి ఇవి సపోర్ట్. కృపావరాలు సపోర్ట్, ఆత్మఫలం సపోర్ట్, అభిషేకం సపోర్ట్, ప్రత్యక్షతలు సపోర్ట్, స్వస్థత ప్రభావం సపోర్ట్. ఇవన్నీ ఒక సపోర్ట్గానే ఉన్నాయి. దేనికి? నువ్వు మనుషులను రక్షించడానికి. ఆపర్చునిటీ కొరకు ఎప్పుడు ఎదురు చూస్తున్న వ్యక్తిగా ఉండాలి. ఒక వ్యక్తికి అనారోగ్యం ఉందంటే ఆ వ్యక్తిని స్వస్థపరచడానికి నువ్వు రెడీగా ఉండడానికి సిద్ధపడి ఉండాలండి. హీల్డ్ ఇన్ జీసస్ నేమ్. తగ్గిపోతుందిలే, బాధపడద్దు అని చెప్పగలిగినటువంటి వ్యక్తిగా నువ్వు ఉండాలి. అంతేగాని రోజు నీకు తలనొప్పి వస్తే నాకు చెప్పు, నేను స్వస్థపరుస్తా అన్నాం అనుకోండి, ఏదో కావాలని మనమే చేతబడి చేసి తలనొప్పి తెప్పించినట్టు ఉంటుందండి. అన్ని చోట్ల స్వస్థత అక్కర్లేదు, అనారోగ్యం ఉన్న చోటనే స్వస్థత అవసరం. చాలా విజ్డమ్తో మనం ఉండాలండి, చాలా జ్ఞానయుక్తంగా మనం ఉండాలి. సువార్త ప్రకటించడం అనేటువంటిది ఎట్లా ఉండాలి అంటే ఆపర్చునిటీతో సువార్త ప్రకటించాలి. మనుషులను బట్టి సువార్త మనం ప్రకటించాలి. ఒకరోజు వస్తుంది సమయమనక అసమయమనక నువ్వు సువార్తను ప్రకటించే వ్యక్తిగా ఉంటావు. అది నీ సమయము, నీ సంబంధం లేకుండా. కానీ యేసు ప్రభు ఎవరిని ఆహ్వానించాడు? నా ఇద్దరికి రండి, నేను మీకు విశ్రాంతినిస్తానని ఎవరు చెప్పాడు? అందరిని రమ్మన్నాడా? ప్రయాసపడి భారం మోసుకొని సమస్త జనులన్నీ రమ్మన్నాడా? అందరూ వెలుగును చూసారా? చీకట్లు ఉన్నవారే వెలుగులు చూసారా? తమ దృష్టికి తాము జ్ఞానులము, మేము ధనవంతులము, మేము ఐశ్వర్యవంతులము, మాకేం కష్టం లేదు, మాకేం వ్యాధి లేదు, మేము అసలు ఎవరిని లెక్క చేయము అన్న వాళ్ళకు నువ్వు సరిపోవు, నువ్వు అక్కర్లేదు.